ఇప్పుడు టమాటా పప్పు ఎట్లా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక గ్లాసు కందిపప్పు కడిగి దాంట్లో ఇప్పుడు మనము ఒక 6 టమాటాలు తీసుకున్నాం. టీ గ్లాసు కందిపప్పు, 6 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెము మిరపకాయలు. ఇక చింతపండు వేస్తలేము దీంట్లో. చింతపండు అందరికీ ఇక గ్యాస్, యాసిడిటీ అవన్నీ వస్తున్నాయి కాబట్టి చింతపండు లేకుండా ఈ మిరపకాయలు వేసి చేసుకోవాలి టమాటా పప్పు. కారం పొడి వేస్తలే దీంట్లో. కారపొడి లేకుండా మిరపకాయలు వేసి చేస్తే టేస్ట్ ఉంటుంది. ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక అందరు చేసే టమాటా పప్పు ఇక దీంట్లో ఏం వెరైటీ అని అనుకుంటుండ్రేమో, కానీ ఇక ఇట్లా చేస్తే కూడా కమానే ఉంటుంది. దీంట్లో ఇక మనం 2 సార్లు కడిగిన కందిపప్పును 2 సార్లు కడిగి గ్లాస్కి గ్లాస్ సగం నీళ్ళు పోసుకొని ఇట్లా కొంచెం అంత పసుపు, ఇక కొంచెం నూనె కూడా పోసుకోవాలి. ఈ నూనె పోసుకుంటే ఏంటంటే పప్పు మంచిగా తొందరగా ఉడుకుతుంది అనమాట. మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇక దీంట్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. వేసి కొంచెము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక మనం టమాటాలు కట్ చేసి వేసుకోవాలి, మిరపకాయలు కట్ చేసి కొత్తిమీర వేసేసి ఫిక్స్ చేసుకోనుడే. ఇక కొత్తిమీర వేసుకోవాలి. ఇక అట్లనే కట్ చేసిన టమాటా కూడా వేసుకోవాలి. ఇట్లా మిరపకాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. నచ్చకపోతే మిరపకాయలు ఏరేసుకోవచ్చు అనమాట. ఇట్లా పిల్లలకు పెట్టేటప్పుడు కూడా మిరపకాయలు ఏరేసి పెట్టేయచ్చు. ఇది కలుపుకోవాలి. ఉప్పు గిట్ట తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇక మూత ఫిక్స్ చేసేసుకోవాలి. అంతే. ఇది ఉడకంగానే పోపు పెట్టుకున్నాడు. ఇక అంతే. ఈ మధ్యలో ఒక చిన్న టిప్పు చెప్తా. ఇట్లా బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఈ బ్లాక్ గ్రేప్స్ చాలా కెమికల్స్ వేసి పండిస్తారు. అయితే ఇవి నానబెట్టినా వీటికి ఈ తెల్లదనం అనేది పోదన్నమాట. ఈ కెమికల్స్ అన్నీ మనకు ఉండొద్దు అని అనుకుంటే దాంట్లో కొంచెం అంత పసుపు వేయాలి నీళ్ళలో. పసుపు, అట్లనే ఉప్పు, ఈ 2 వేసి బాగా ఇట్లా కడిగినట్టు చేసి ఒక 2-3 గంటలు నానబెట్టాలి. ఈ పసుపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి అప్పుడు పిల్లలకి ఇవ్వాలి. మనమన్నా జ్యూస్ చేసుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం ఇట్లనే కడిగేసి అప్పటికప్పుడు కడిగేసి తినొద్దు. ఎందుకంటే ఈ కెమికల్స్ మనము హెల్త్ కోసమని తినడమేమో, కానీ ఈ కెమికల్స్ అనేటివి మన కడుపులో కూతాయి. అట్లా కాకుండా ఉండాలంటే పసుపు ఉప్పులో ఒక 2-3 గంటలు ఈ గ్రేప్స్ని నానబెట్టి అప్పుడు జ్యూస్ చేసుకోవాలి, లేకపోతే తినాలి. వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చినాయి. 3-4 విజిల్లు రాగానే ఇది స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి పోపుకి. సగం స్పూన్ ఆవాలు, సగం స్పూను జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకోవాలి. తుంచకుండా వేస్తే ఆ పైకి చిల్తాయి, మళ్ళీ లోపల కాలదు. అందుకనే తుంచి వేసుకుంటే ఈవెన్గా ఎండుమిరపకాయలు కాలుతాయి అన్నమాట, పైకి జిల్లవు. ఇంకా కలర్ దీన్ని పప్పు గుత్తితో కొంచెం ఇట్లా రుద్దుకోవాలి. టమాటాలు కొంచెం మిరపకాయలు మెరిపేటట్టు కొంచెం రుద్దుకోవాలి. రుద్దుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పోపు దాంట్లోకి వేసేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మరీ చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు పోసుకొని పోపుని
దీన్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ స్టవ్ మీద కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, అందుకే కొంచెం ఉప్పు వేసుకొని అట్లా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం కుత అనగానే దించేసుకోవాలి, అంతే. గోకరకాయ కూర ఎట్లా ఉండాలి ఇప్పుడు మనం చూద్దాం. ఈ కొన్ని ప్రాంతాలలో దీన్ని చోలకాయ అంటారు, ఏమో తెలియదు కానీ మేమైతే గోకరకాయనే అంటాం. తెలంగాణలో గోర్చిక్కుడు అని కూడా అంటారు. దీన్ని తుంచుకొని కొంచెం ఉడకబెట్టి వంపేసి వండుకుంటాము. అట్లనే వండుకోవచ్చు, కాకపోతే సన్నగా కట్ చేసి వండుకోవాలి. ఇట్లా వండితే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇది 1/2 కిలో గోకరకాయ. దీంట్లో ఇట్లా గోకరకాయ మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇట్లా స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు గోకరకాయ కూర వండుకోనికే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. దాంట్లో కట్ చేసిన ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి ఇట్లా వేయాలి. ఇది జల్దీ అయిపోతుంది ఈ కూర. మనకు ఇట్లా గోకరకాయ ఇంకో స్టవ్ పైన ఉడకించుకోండి. ఇట్లా గోకరకాయ ఉడకంగానే ఉల్లిగడ్డ ఎర్రగానే అల్లిగడ్డ పసుపు వేసేసి గోకరకాయని ఇట్లా వేసేయడం. ఇక కొత్తిమీర పుదీనా సగం స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సగం స్పూను పసుపు, అట్లనే ఒక 10-15 మిరపకాయలను కొంచెం ఉప్పు వేసి పేస్ట్లా చేసుకొని ఇట్లా వేసుకోవాలి. అది ఒక టేబుల్ స్పూన్ అంతా అయ్యింది. కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మిరపకాయల పేస్ట్ వేసిన. ఇప్పుడు అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఇట్లా నూనెలో వేయించుకున్నాక ఉడికించుకున్న గోకరకాయ ఉందిగా దాన్ని నీళ్ళు వంపేసి ఇట్లా వేసేసుకోవాలి. వేసుకొని దాని మీద ఒక గుంతలా ఉన్న మూత పెట్టుకొని మూత మీద నీళ్ళు పోసి పెట్టుకోవాలి. అప్పుడు కూర అడుగు పట్టుకోదు అన్నమాట. ఒక స్పూను కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, అంతే. గోకరకాయ కూర రెడీ. కావాలంటే పచ్చి కొబ్బరి కూడా మిక్సీకి వేసి వేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.